దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో దినవృత్తాంతములు 32వ అధ్యాయము 30వ వచనం చదువుకుందారు. రెండో దినవృత్తాంతములు 32వ అధ్యాయము 30వ వచనం. పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. తన పూనుకున్న సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన విషయములో శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనల్ని ఎవరిని చూపిస్తున్నాడంటే హిజ్కియా గురించి అందరికీ మీకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. మీరందరూ ఎరిగిన వారే, ఆయన గురించి బాగా తెలిసిన వారే. దేవుని స్తోత్రం. హిజ్కియా కన్నీళ్లు విడిచారు. హిజ్కియా తన శత్రువులైన అనేక మంది దండెతో వచ్చినప్పుడు అతడు ప్రార్థించి జయాన్ని పొందాడు. అలాగే అతడి మరణ విషయంలో అతడు ప్రార్థించినప్పుడు దేవుడు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇవన్నీ మన జీవితాల్లో విన్నవే. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నాడు. ఇది కూడా మీరు విన్నారు నాకు తెలిసిన వరకు. ఈ మాట గమనించండి. హిజ్కియా గీహోను కాలమునకు ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తన పూనుకునిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నీవు అన్ని విషయాలలో వృద్ధి పొందాలి. దేవుని స్తోత్రం. బైబిల్ వాక్యం జాగ్రత్తగా పరిశోధిస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో నీవు వృద్ధి కలిగి ఉందువు. దేవుని స్తోత్రం. అన్ని విషయాల్లో వృద్ధి పొందాలంట. హల్లెలూయా. మొదటగా మీరు గమనించండి, మన జీవితాలను పరిశోధించుకుంటే నువ్వు ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ అయిపోతున్నావు. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు? ప్రతి విషయంలో నీ జీవితంలో వృద్ధి అనేది చూడలేకపోతున్నావు. ఎందుకు అపజయాలు చూచే పరిస్థితిలో ఉన్నావు? ఎందుకు దీవించబడలేని స్థితిలో ఉన్నావు? ఎందుకు ఆస్వరించబడలేని స్థితిలో ఉన్నావు? అందుకే అన్నాడు హిజ్కియా తన పూనుకునిన అంటే ఏ పనిలో అయినా, ఏది చేయాలన్నా, ఎక్కడ అడుగు పెట్టినా, ఏది అతడు చేయాలన్నా ప్రతి విషయంలో ఏం చేయగలుగుతున్నాడు? వృద్ధి పొందుతున్నాడంట. దేవుని స్తోత్రం. ఏది చేసినా వృద్ధి కలుగుతుంది. నువ్వు ఏది చేసినా ఎండిపోతుంది. ఏది చేసినా ఫలింపు లేదు. ఏది చేసినా ఆశీర్వాదము లేదు. ఇదిగో ప్రార్థనలో ఎండిపోతున్నావు. నీ జీవితంలో, వాక్య జీవితంలో ఎండిపోయావు. దేవుని సన్నిధిలో నిలవటములో ఎండిపోతున్నావు. దేవుని పనిలో నీవు ఎండిపోతున్నావు. దేవుణ్ణి ఆరాధించటములో ఎండిపోయే వారు ఉన్నారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఇంకొక విషయాన్ని చూస్తే, ఇది నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలోనే కాదు, శారీరకంగా చూస్తే ఏ పని పట్టుకున్నా అందులో అపజయమే కలుగుతుంది. ఏ పనిలో చూసినా అపజయమే. ఎందుకు అపజయం కలుగుతుంది? ఎందుకు వృద్ధి కలగట్లా? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఇక్కడ అన్నాడు హిజ్కియా జీవితంలో అతడు పూనుకునిన సర్వ ప్రయత్నములో వృద్ధి కలుగునుగాక, జయము కలుగునుగాక, విడుదల చూచెదముగాక, విడుదల పొందుదుముగాక, అభివృద్ధి చూచెదముగాక, ప్రార్థనలో విజయాన్ని చూచెదముగాక, అన్ని విషయాలలో నీ జీవితంలో వృద్ధి నువ్వు చూచెదముగాక ఈ రాత్రి. దేవుని స్తోత్రం. అందుకే మీరు ఆలోచించండి, ఎందుకు మనం అపజయం పొందుతున్నాం? ఎందుకు వృద్ధి కలగట్లా? కారణం ఏంటి? పరిశోధించండి ఒకసారి. ఎందుకంటే ఎవరి లోపాలు వారికి తెలుస్తాయండి బాగా. దేవుని స్తోత్రం. ఒకరు చెప్పితే కాదు కానీ ఎవరి లోపాలు
వారికి తెలిస్తే ఎందుకు నేను ఎండిపోతున్నా, ఎందుకు నాకు నా జీవితంలో వృద్ధి కలగట్లా, ఎందుకు నా కుటుంబం వృద్ధి కలగట్లా, వృద్ధి అనేది కనపడట్లేదంట. ఏది చేసినా వృద్ధి ఏం కనపడట్లేదండి, వృద్ధి కనపడట్లేదు. బిడ్డల విషయాల్లో, కుటుంబ విషయములో, సంఘ విషయములో, ఇదిగో నీ జీవితం విషయములో, నీ చేతి పని విషయములో, నీ వ్యాపార విషయములో, ఏది చూసినా, ఎక్కడ చూసినా, ప్రతి పరిస్థితిలో కూడా వృద్ధి అనేది కనపడట్లా. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకు మనం వృద్ధి పొందట్లేదు, కారణం ఏంటి మీరు ఆలోచించండి. దేవుని సన్నిధిలో మీరు పరిశోధించుకోండి. మీ జీవితాలు మీరు చూస్తే మొదట మీ జీవితంలో ఏం కావాలి, వృద్ధి కావాలంటే ఎక్కడో నీలో లోపం ఉంది. ఎక్కడో నీలో ఏముంది, గట్టిగా ఎక్కడో ఏదో లోపం నీలో ఉంది. నీ లోపాన్ని నువ్వు సరిచేసుకోకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నేను వృద్ధి పొందాలి అంటే పొందలేవు. నేను విజయాన్ని చూడాలి అంటే చూడలేవు. నేను విడుదల చూడాలి అంటే చూడలేవు. నేను ఆస్వరించబడాలి అంటే ఆస్వరించబడలేవు. ఇప్పుడు హిజ్కియా ఎందుకు ఇలా వర్ధిల్లుతూ వచ్చాడు, ఎందుకు ఆశ్రయించబడ్డాడు? ఈయనలో కూడా లోపాలు లేవా? ఎప్పుడు దేవుడు వర్ధిల్ల చేసిన తర్వాత లోపాలు వచ్చినాయి, ముందు రాలేదండి. ముందు బాగానే ఉన్నాడు అయ్యగారు, ముందు దేవుని చాలా లోబడ్డాడు, ముందు దేవునికి చాలా యథార్థ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి వాక్యమే చెప్తుంది, నేను చెప్పట్లా. చూడండి 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటయు ఇలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎవరికి అనుకూలంగా ఉన్నాడు? గట్టి చెప్పాలి. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా పరిశోధించారా? చదవండి మరలా ఒకసారి, అందరూ చూద్దారు. హిజ్కియా యూదా దేశమంతటయు ఇలాగున జరిగించి తన దేవుడైన ఇలాగునంటే ఎలాగా చూడండి ఒకసారి చదవండి నాన్న. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. హల్లెలూయా. 3 విషయాలు కనబడుతున్నాయి అతనిలో. ఏమేమున్నాయండి? యథార్థత, ఇంకోటి అనుకూలము, ఇంకోటి నమ్మకము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్నాయా అన్నీ? నీలో ఉన్నాయా? ప్రతి చిన్నదానికి దేవుని మీద అలుగుతున్నావు నువ్వు. ప్రతి చిన్నదానికి దేవుడు ఏం చేశాడని మాట్లాడుతున్నావు. ప్రతి చిన్నదానికి ఒకరిని విమర్శించడానికి ప్రయత్నిస్తున్నావు. ప్రతి చిన్నదానికి నీవు నిన్నే హింసించుకునే స్థితిలోకి వెళ్తున్నావు, బాధపరుచుకునే స్థితిలోకి వెళ్తున్నావు, నిన్ను నువ్వే కొట్టుకునే స్థితిలోకి వెళ్తున్నావు. నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఈ స్థితిలో ఉంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని మాట్లాడుతున్నావు. కానీ ఆయన ఏం చెప్పాడంటే నిన్ను ఆయనకు అనుకూలంగా మార్చాడు ఆల్రెడీ. హల్లెలూయా. నిన్ను నమ్మకస్తురాలుగా చేశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన యథార్థవంతురాలుగా మార్చాడు. హల్లెలూయా. నిన్నేం చేశాడంటే దేవుడు నమ్మకస్తునిగా చేశాడు. చిన్న విషయాల్లోనే పడిపోతున్నావు, నమ్మకాన్ని కోల్పోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ఎందుకు వృద్ధి నొందాడు, ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు దీవించబడ్డాడు? అసలు అతడు వృద్ధి పొందడానికి కారణం ఏంటి అంటే తన దేవుడైన యెహోవాకి అనుకూలముగా ఏం చేశాడు? అనుకూలముగా జీవించాడంట. అనుకూలం అంటే ఏంటండి?
అనుకూలం అంటే ఏంటి చెప్పండి? ఎవరికి నచ్చినట్లు? దేవునికి నచ్చినట్లు. హల్లెలూయా. నీకు నచ్చినట్లు, నాకు నచ్చినట్లు కాదు. మనకు నచ్చినట్లు బ్రతకాలంటే అక్కడ ఉండిపోతాం. మనకు నచ్చినట్లు జీవించాలంటే అలాగే ఉండిపోతాం. తెలుసా? ఇప్పుడు ఎవరికి నచ్చినట్లు జీవించాలి? ఎవరికి బ్రతికినట్లు, ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు జీవించాలి? చూడండి, ఇదే హిజ్కియా కొన్ని దినాలలో దేవునికి అనుకూలంగా ఉన్నాడు, తర్వాత అనుకూలంగా లేడు. కొన్ని దినాల్లో యథార్థంగా ఉన్నాడు, కొన్ని దినాల్లో యథార్థంగా లేడు. కొన్ని దినాల్లో చాలా నమ్మకముగా ఉన్నట్లు చూపించాడు, తర్వాత నమ్మకంగా లేడు. నిజంగా ఆలోచించండి, మనం ఇదే పరిస్థితి. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్న మాట గమనించో. నీవు మొదట ఆయనకి అనుకూలముగా మారు. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు. దావీదు గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారి. దావీదు ఏమై ఉన్నాడండి దేవునికి అండి? ఎందుకు ఈ మాట అన్నాడు? దావీదు జారిపోలేదా? దావీదు పడిపోలేదా? దావీదు లోకానుసారంగా వెళ్ళిపోలేదా? దావీదు దేవునికి వ్యతిరేకంగా జీవించలేదా? చేయకూడని పని చేయలేదా? చేయకూడని పాపం చేశాడు, చేయకూడని నరహంతమైన క్రియలు చేశాడు. ఇన్ని చేసిన దావీదు జీవితంలో మరలా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడంటే దావీదు గురించి, నా హృదయానుసారి. హల్లెలూయా. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు అంటే దావీదు దేవుని యొద్దకు వెళ్ళాడు. హల్లెలూయా. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఎన్నిసార్లైనా ఇదే మాట్లాడినాం మనం. దావీదు ఒకే ఒక్కసారి జారిపోయాడు. ఇదే ఫస్ట్ అయ్యా, ఇదే లాస్ట్ అంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఎప్పుడు నేను అయ్యా నీకు వ్యతిరేకమైన పని చేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అనుకూలంగా మారిపోయాడు, దేవునికి ఇష్టకరంగా మారిపోయాడు. అందుకే దావీదు గురించి మాట్లాడుతున్న ప్రతి విషయంలో యేసుక్రీస్తుని తీసుకొస్తున్నారు. దేవుని స్తోత్రం. దావీదు కుమారుడైన యేసు. హల్లెలూయా. చూడండి, దావీదు ఎన్ని చేసినా, ఎన్ని విధాలుగా పడిపోయినా ఒకే ఒక్కసారి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం మీద నిలబడిపోయాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదుని చూచినప్పుడల్లా దేవుని సన్నిధిలో చూడండి, హిజ్కియా విషయంలో దావీదు గురించి మాట్లాడుతున్నాడు. మరలా దేవుడైన యెహోవా ఏం చెప్పాడంటే, నీ పితరుడైన దావీదు ప్రార్థన నేను ఆలకించి తిని. హల్లెలూయా. ఎవరు ప్రార్థన విన్నాడంటే అండి? దావీదు ప్రార్థన అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, సామెతల గ్రంథం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏమని చెప్తున్నాడు? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. అతిక్రమమును 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి, ఆయన కేడెముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఏమని చెప్తున్నాడు? యథార్థవంతులను వర్ధిల్ల చేయునంట. దేవుని స్తోత్రం. ఇంకో మాట చూడండి, 28:13 సామెతలు 28:13 అంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. దేవుని స్తోత్రం. అతిక్రమాన్ని ఏం చేయాలి? దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏంటండి? కనికరము పొందును. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు హిజ్కియా స్వభావం అని చెప్తున్నాడు. అతడు దేవునికి ఏమై ఉన్నాడంటే అనుకూలముగా మారిపోయాడు. తన అతిక్రమాలు ఒప్పుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమును విడిచిపెట్టాడు. దేవుని సామెతల గ్రంథం 11:3 కూడా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. 11:3 వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. చూడండి, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. వారికి ఏం చూపిస్తుందండి? త్రోవ చూపించినంట. హల్లెలూయా. అంటే మార్గము లేని చోట మార్గాన్ని చూపిస్తుందంట.
విడుదల లేని చోట విడుదల చూపిస్తుందంట, విజయము లేని చోట విజయాన్ని చూపిస్తుందంట, ఆశీర్వాదము లేని చోట ఆశీర్వాదమును చూడగలుగుతావు, మేలు లేని చోట నువ్వు మేలు చూడగలుగుతావు. ప్రియమైన, అందుకే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును. హల్లెలూయా. అంటే ముయ్యబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవునికి అనుకూలముగా మారి నమ్మకస్తునిగా నువ్వు ఉంటే, దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మదగిన వాడవన్నప్పుడు కూడా. చాలామంది మనం ఎలా ఉన్నాం తెలుసా? నమ్మదగన వారం అంట. నమ్మదగిన వారం కాదు, నమ్మదగని వారము అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని వాక్యాన్ని చూస్తే ఎలా ఉండాలి? నమ్మకముగా నడవాలి. ఎలా? చాలా నమ్మకముగా అంట. నీకు ఇచ్చిన పనిలో, నీకు ఇచ్చిన ఏ వస్తువులైనా, నీకు ఇచ్చిన ఏ దాంట్లో అయినా నీవు నమ్మకముగా ఉండాలి. మొదట ఆయనకు అనుకూలముగా ఉండాలి. రెండోది ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. దేవుని స్తోత్రం. యథార్థవంతులు ఎలా ఉంటారు? అనుకూలంగా మారిపోతారంట. యథార్థవంతులు ఎలా మారిపోతారు? నమ్మకస్తులుగా మారుతారు. దేవుని స్తోత్రం. నమ్మకం అంటే ఎలా ఉండాలి తెలుసా? నీకు ఇచ్చిన చిన్న దాంట్లో కూడా నమ్మకముగా పనిచేయాలి. హల్లెలూయా. చేయాలవుదా? మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా. బైబిల్లో చెప్తుంది. ఏమని చెప్తుందండి? మోషే ఎలాంటి వాడండి? దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మారాడు. రెండోది ఏమన్నా తెలుసా? ఇల్లంతటిలో అంటే ఎవరింట్లో? ఎవరింట్లో అండి? దేవుని ఇంటిలో నువ్వు ఉన్నావా? దేవుని ఇంటిలో ఎలా ఉండాలి తెలుసా? మోషే గురించి ఇంకో మాట అన్నాడు దేవుడు, అతడు చాలా సాత్వికుడు అంట. సాత్వికము. సాత్వికం ఏం చేస్తుందండి? భూలోకమును. సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటి? సాత్వికము అంటే ఏంటి? నెమ్మది. అంతేనా? చదవండి, చెప్పండి. సాత్వికం అంటే ఏంటండి? చదవలేదు ఎప్పుడు వాక్యం? చదవరా లేదా? సాత్వికం అంటే ఏంటి అని అడిగాను నేను. మోషే సాత్వికుడు అని మాట్లాడుతూ, సాత్వికుడు ఏం చేస్తున్నాడు? భూలోకమును స్వతంత్రించుకునేను అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. సాత్వికం అంటే ఏంటి? నెమ్మది అంటారేంటండి? సాత్వికం అంటే ఏంటి? కోపము లేకుండా ఉన్నాడు. ఇంకా సాత్వికం అంటే ఏంటి అమ్మా? దేవునికి అనుకూలం ఉంటాం. ఇంకా సాత్వికం అంటే ఏంటి? నెట్లో కూడా చూస్తున్నారా? గూగుల్ చెప్తుందా? ఇప్పుడు మామూలుగా చూడండి, సాత్వికము సాధువు జంతువు అని మాట్లాడతారు, క్రూర జంతువు అని మాట్లాడతారు, తిరగబడని స్వభావం సాత్వికము. మోషే ఎలాంటి వాడంటే చాలా కోపిష్టి. అవునా కదా? మనలో అది లేకపోతే ప్రయోజనం లేదు. సాత్వికము కలిగి ఉన్నాడంట. అతని జీవితంలో మీరు చూస్తే, మోషేని గమనిస్తే, ఒకప్పుడున్న మోషే స్వభావం ఏంటి? ఒక ఐగుప్తుడు, ఒక ఇశ్రాయేలుడు పోరాడుకుంటే వారిద్దరు ఏం చేశాడంటే, ఇశ్రాయేలుని దేవుడు కాపాడమన్నాడని వెళ్ళి చంపేశాడు. చంపేస్తే ఐగుప్తుని దేవుడు ఏం చేశాడంటే అతని జీవితంలో 40 సంవత్సరాలు నల్లగొట్టాడంట. ఒక రోజు 2 రోజులు కాదు. ఎన్ని రోజులండి? కొండల్లో, మెట్టల్లో, గుట్టల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ, ఇక మామగారిలో బాగుంది, ఇక్కడ తిని ఇక్కడ బతుకుతాం, ఇక్కడ జీవిద్దాం, మా బ్రతికంత బాగుంది, ఇలా అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్థలం చూడండి. సాత్వికం. గొర్రెంటి? ఇక్కడ రండి. ఇప్పుడు వరకు ఇందాక నుంచి అడుగుతున్నా మీకు. గొర్రెంటి? బైబిల్లో చూడండి, 53 ఏం చెప్తున్నాడు? వదక తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఎలా ఉన్నాడు? సాత్వికముగాను. ఎలా ఉన్నాడండి? నెమ్మదిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శిక్షణ అమ్మా ఎలా ఉన్నాడండి? మౌనముగా అంట. దేవుని స్తోత్రం. అంటే గొర్రె ఎలా ఉంటుంది? చాలా సాత్వికముగా అంట. మోషే అందుకే ఇప్పుడు నీలాగా నాలాగా నోరు పడవేసుకోరు. మొదటి జాగ్రత్తగా ఉంచుకోండి. చాలా నాలుక కాపుదల ఉండాలంట. తెలుసా మనకి?
సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకున్నారు అంటే ఇల్లంతట్లో నమ్మకస్తునిగా ఉన్నాడంటే మోషేని బట్టి చూస్తే చాలా నమ్మకముగా ఉన్నాడంట. అందుకే 30 లక్షల మందిని అతనికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మకపోతే 30 లక్షల మంది నడిపించడానికి బాధ్యత ఇస్తాడా? ఎన్నిసార్లు సనిగారు, ఎన్నిసార్లు దూషించారు, ఎన్నిసార్లు ఐగుప్తు తీసుకెళ్ళిపోమన్నారు, ఎన్నిసార్లు అవమానపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక భారాన్ని నీకు ఇవ్వాలంటే నీలో ఏం కనపడాలి? అనుకూలత కనపడాలి. దేవునికి ఎవరికి అనుకూలంగా నడవాలి? ఆయన చెప్తే ఏం చెప్పినా అది చేయాలి. దేవుని స్తోత్రం. ఇక్కడికి వెళ్ళు అంటే వెళ్ళాలి, ఇది చెయ్యి అంటే చేయాలి, ఇలా ఉండు అంటే ఇలా ఉండాలి, ఇలా బ్రతుకు అంటే అలా బ్రతకాలి. ఆయన చెప్పింది 7 సార్లు ములుగు అంటే ములగాలి, 7 సార్లు తిరుగు అంటే తిరగాలి, కేకలు వెయ్యమంటే వెయ్యాలి. అయ్యా నువ్వేం చేయాలంటే బోర కొండ ఏం చేయాలి? దివిటి పట్టుకెళ్ళంటే పట్టుకెళ్ళాలి. పగలగొట్టమన్నాడు, పగలగొట్టమన్నప్పుడు ఏం చేయాలి? పగలగొట్టాలి. వెళ్ళి ఏ యొక్క రాతి బాలను నింపుడి అంటే ఏం చేయాలి? నింపమంటే నింపాలి. అంతేనా? యోద్ధాను 7 సార్లు ములగమంటే ములగాలి వద్దా? వాళ్ళ కుడి పక్కన వెయ్యమంటే వెయ్యాలి. అంటే ఆయనకు అనుకూలంగా చేయాలి. నువ్వు కుడి పక్కన, నేను ఎడం పక్కేస్తా. 7 సార్లు నేను ఒకసారి ములుగుతా. ఎవరిలాగా? యోనా. దేవుడు చెప్తున్నాడు 3 దినాల అంత ప్రయాణం ఉన్న దానికి ఇగో నిలివే పట్టణానికి వెళ్ళి సువార్త చేయి అంటే ఏం చేశాడు అయ్యారు? తరిషికి వెళ్ళి ఒకరోజే ప్రయాణం చేశాడు. మరలా తీసుకొచ్చి చేప ఎక్కడ 30 పట్టణం మరలా వచ్చి తరిశీలో కక్కేసింది. కక్కిందా లేదా? వాడు ఎక్కడైతే కేవ్ ఇచ్చింది మరలా తీసుకొచ్చి అదే పట్టణంలో కక్కేసింది అయ్యగారిని. మొదటి స్థితికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మరలా ప్రారంభించాడు. వెళ్ళి నిలువేకి వెళ్ళాడు. నిలువేకి వెళ్ళి ఒక్కరోజు ప్రయాణమే, ఒక్కరోజుకే వారు లోబడిపోయారంటే చూడండి. దేవుని స్తోత్రం. మీరు 40 రోజులు విన్నా లోబడట్లా, సంవత్సరాలు విన్నా లోబడరు మీరు. ఒక్కరోజుకే. ఎవరండి? నిలువే ప్రజలు ఎలాంటి వారు తెలుసు? చాలా క్రూరులంట, చాలా మూర్ఖులంట, చాలా భయంకరులంట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అనేక సార్లు హింసించేవారుగా ఉన్నారు. అయితే ఇది తెలిసే చూడు యోనా ఏం చేస్తున్నాడు? అయ్యా ప్రజలు చాలా భయంకరమైన వారు, నీవు వారు ఒక మొరపెట్టగానే కనికరి పడబోతారు నాకు తెలుసు, అందుకే నేను పారిపోతాను అంటున్నాడు. వారు ఎంత కీడు చేశారని ప్రజలకని. కానీ దేవుడు అన్నాడు కుడి ఎడమకు తెలియని జనాంగం ఎంతమంది ఉన్నారు? 2,25,000 మంది. దేవుని స్తోత్రం. 1,25,000 మంది ఉన్నారని చెప్తున్నాడు. దేవుడు ఒక్క మనిషి నశించిపోవటమే దేవునికి ఇష్టం లేదు. అయితే ఏం చేశాడు దేవుడు? ఈరోజు దేవుడు అదే నీతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలముగా ఉండాలి. రెండోదిగా నమ్మకముగా ఆయన చెప్పింది చేయాలి. హల్లెలూయా. మోషే ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? హోరేబుకి వెళ్ళు. హల్లెలూయా. హోరేబు పర్వతం మీద దేవుని అగ్ని చూచాడు. చూచి బయలుదేరి సాత్వికుడైన మోషే బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తునికి వచ్చాడు. ఏం చెప్పాలయ్యా అని అడుగుతున్నాడు. నేనే ఉన్నవాడను అనువాడను అని చెప్పు. దేవుని స్తోత్రం. మోషే అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. విడుదల పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలును విడిపించడానికి ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడేదే నువ్వు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. నువ్వు అనుకూలంగా ఉండు. ఎందుకు వృద్ధి పొందవాడుగు నన్ను వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా ఉండు. రెండో దేవుడు ఏం చెబుతున్నాడు? నమ్మకముగా ఉండు. నిన్ను వృద్ధి చేయకుండా ఉంటే అడుగు. హల్లెలూయా. నువ్వు వృద్ధి పొందలేదా? దీవించబడలేదా? నమ్మకముగా ఉంటే ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి. నమ్మకముగా ఉండాలి. అంతేగాని నమ్మకమును తప్పిన వారుగా ఉండి ఆయనతో నడవకుండా, ఆయనతో జీవించకుండా, ఆయన చెప్పింది చేయకుండా నువ్వు జీవించి ఆయన్ని అడిగేవారుగా ఉంటే ప్రయోజనము లేదు. అందుకే 30 లక్షల మందిని ప్రియమైన మోషే నడిపించగలిగిన గొప్ప నాయకుడిగా మారాడు. దేవుని స్తోత్రం. ఇదంతటిలో నమ్మకస్తుడు అంట. కొంతమంది ఎక్కడ ఉంటారో తెలిసిన నమ్మకం? ఎక్కడుంటారండి? హాల్లో నమ్మకంగా ఉంటారు. కొంతమంది ఎక్కడుంటారు? వాకిట్లో నమ్మకంగా ఉంటారు. కొంతమంది బెడ్రూమ్లో నమ్మకం, కొంతమంది కిచెన్లో నమ్మకంగా ఉంటారు, కొంతమంది హాల్లో నమ్మకంగా, కొంతమంది ఎక్కడ? ప్రేమ దేని బిడ్డలారా, బాల్కనీలో రకరకాల చోట్ల నమ్మకాలు. అంతే. నువ్వు అన్ని చోట్ల ఎలా ఉండాలి? ఈవెన్ బాత్రూంలో కూడా నమ్మకంగా ఉండాలి. ప్రతి చోట అభిషేకం రావాలి. ప్రతి చోట ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా.
ఇదిగో నమ్మకముగా ఉన్న చోట. ఎలా నమ్మకం అంటే, ఒక దినాన్ని ఒక దైవ సేవకుడు, ఆయన పేరు యేసన్ గారు, దేని స్తోత్రం, చెన్నై మీటింగ్లకు వెళ్తున్నాడంట. ఆ దినాల్లో చెన్నై మీటింగ్కి వెళ్తూ ఆ విజయవాడ రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. దేని స్తోత్రం. పడుకుంటే ఒక ఆయన వచ్చి లేపి, అయ్యా చెన్నై మీటింగ్కి వెళ్తున్నారు కదన్నా అన్నాడట. అవును అన్న, వెళ్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అన్న నా పేరు మీద ఇగో ఈ కానుక ఏం చేయాలి అయ్యా, అక్కడ ఇవ్వండి అన్నాడంట. దేని స్తోత్రం. వెళ్ళాడు అయ్యగారు, దేని స్తోత్రం. ట్రైన్ ఎక్కారు, చెన్నైలో దిగారు, పొద్దున్న ఫ్రెష్ అయ్యి చక్కగా మీటింగ్ ఉన్న స్థలానికి వెళ్ళారంట. వెళ్ళి చూడు, నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను ఎలా వృద్ధి చేస్తాడో చూడు. ఎందులో అంటే ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. బహుగా ఫలింపజేస్తాడంట. నమ్మకస్తులను. ఎందుకు చల్లారిపోయావు? ఎందుకు అభివృద్ధి లేదు? ఎందుకు ఆత్మలో అభివృద్ధి లేదు? ఎందుకు దీవెన లేదు? ఎందుకు అభిషేకంలో నింపడలా? ఎందుకు మరలా అన్ని విషయాలు ముందడుగు వేయలేని స్థితిలో ఉన్నావు? కారణం నమ్మకం కోల్పోయావు. మాటలో నమ్మకం లేదు, ఆలోచనలో నమ్మకం లేదు, తలంపులో నమ్మకం లేదు, ఆ పనుల్లో నమ్మకం లేదు, ప్రార్థనలో నమ్మకంగా లేదు, వాక్యంలో నమ్మకంగా లేవు, ఇందులో చూసినా నమ్మకంగా లేవు మనం. అందుకే దేవుడు అన్నాడు, ప్రియమైన ఈ దైవ సేవకుడు ఏం చేయించున్నాడంటే, వెళ్ళాడు మీటింగ్లో కూర్చున్నాడు. కూర్చుంటే మీరు ఎవరు దే యొక్క మీటింగ్ విషయం కానుకలు తీసుకొచ్చారంటే, వెళ్ళాడు, ఈయన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి కానుక ఇచ్చేసి వచ్చాడు. దేని స్తోత్రం. ఇచ్చి ప్రార్థనలో కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? కూర్చుంటే అందరికీ అభిషేకం వస్తుందంట, ఆయనకి రాలేదంట. అందరికీ అభిషేకం వస్తుంది, కానీ ఆయనకి ఇక చూడు, అభిషేకం రాకపోతే ఎలా ఉంటుంది తెలుసా? పక్కళ్ళకి వచ్చి మీకు రాకపోతే లోపల కొత్త ఉడికిపోతూ ఉంటుంది హృదయం. చాలా వాళ్ళతో మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడట్లా. వాళ్ళని దర్శించాడు, మమ్మల్ని దర్శించలా. వాళ్ళని చూశాడు, మమ్మల్ని చూడలా. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకు ప్రవచనాలు వచ్చింది, మాకు రాలా. వాళ్ళకి దర్శనం, ఇవన్నీ మనలో ఉంటాయి లేదా? పక్క వాళ్ళని చూసి వీళ్ళంటే నాకంటే వెనకాల వచ్చారు, వీళ్ళకి వచ్చేసింది, నాకు రాలా. నువ్వు అందరినీ క్షమించావు, నీ భార్యని క్షమించలా, నీ భర్తను క్షమించలా. అవునా కదా? నమ్మకంగా లేవు. అవునా కదా? అందరూ అన్ని విషయాల్లో విజయాలు చూస్తున్నారు, నువ్వు చూడలేకపోయావు. అన్ని విషయాలు విడుదల చూశారు, నువ్వు చూడలేకపోయావు. కారణం ఏంటి? నమ్మకం అంటే చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. దేవుని స్థలం చూడండి, ఉదయం అయిపోయింది ఆరాధన, రెండో ఆరాధన అయిపోయింది, మూడో ఆరాధన అయిపోయింది, రెండో రోజు మొదటి ఆరాధన, రెండో ఆరాధన అయిపోయింది, ఏమి రాలా. మూడో రోజు మొదటి ఆరాధన అయిపోయింది, రాలా. అందరు ఎగురుతూ ఆ చివరి నుంచి చివరి వరకు పరిగెడేస్తున్నారంట, గంతులు వేస్తున్నారు, అభిషేకముతో దేవునితో ఆనందిస్తున్నారు. హల్లెలూయా. అందరూ రబా శాందారా అయ్యో మాట్లాడుతూనే ఉన్నారు. ఓ గాలి వచ్చే నెల తెలిసే పరిశుద్ధాత్మ ఎలా ఉంటారంటే అస్సలు తట్టుకోలేరు కదా. నేను స్తోత్రం. ఉస్ అని అంటూ ఉంటారు పరిశుద్ధాత్మలో. ఇక చూడండి, ఇటువంటి అభిషేకం ఉంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లే. కారణం ఏంటి? అప్పుడు తెలిసిందట. దేవుని స్తోత్రం. పరిగెత్తుకుంటే రెండో ఆరాధన, ఆఖరి ఆరాధన అంట. వెళ్ళి గుడారములో ఒక దైవ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేస్తాను. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట? నేను తప్పు చేశాను అయ్యా. ఏం చేసావయ్యా అంటే, అయ్యా ఒక విశ్వాసి దైవ సేవకుడు కానుకిచ్చాడు, ఆ కానుక కూడా నాదే అని చెప్పి మీకు ఇచ్చాను అయ్యా, దయతో క్షమించండి. దేవుని స్తోత్రం. అది ఆయన కానుక. హల్లెలూయా. చిన్నది కూడా పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు తెలుసా. ప్రేమిదని నేను చూడండి, అది ఎప్పుడైతే చెప్పాడో ఆయన చెయ్యిల తల మీద వేసి ప్రార్థన చేస్తే ఎగిరి లెగిచి మంచం పెడితే మంచం విరిగిపోయిందట. దేవుని స్తోత్రం. అగ్ని అభిషేకం వచ్చింది. హల్లెలూయా. అక్కడి నుంచి ఆ గుడారంలోంచి మీటింగ్ స్థలం వరకు గెంతుకుంటూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక అభిషేకం అప్పుడు అతన్ని తృప్తిపరిచింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడు? చిన్న విషయం కూడా పట్టించుకుంటాడు తెలుసా. దేవుడు పట్టించుకుంటాడండి. ఫాస్టర్ గారు అంటే హైదరాబాద్ ఫాస్టర్ గారు, హైదరాబాద్లో మెడ్రాస్లో మంచి పరిచర్య చేస్తున్నాడంటే ఆయన. ఎవరో మాసపత్రిక రాశాడంటే, ఎన్నో సంవత్సరాల క్రితం రాశాడు ఆయన. రాస్తే అందులో ఉన్న ఆర్టికల్ తీసుకుని ఒక ఈయన మాసపత్రికలో రాశాడు. చూడండి, ఎవరో చెప్పింది ఎన్నో సంవత్సరాల క్రితం ఒక బుక్లో రాశాడు ఆయన. రాస్తే అది చదివి ఈయన మాసపత్రికలో వేశాడు. వేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరు చూడండి, ఆ చిన్న విషయానికి నాదే కింద ఏం చేశాడు, పేరు రాశాడంట. కింద ఏం రాశాడు, పేరు రాశాడు. పేరు రాశాడంట. పాల్ దినకర్ గారు ఎవరో తర్వాత చెప్తారు, ఇప్పుడు కాదు. ఏంటండి, పేరు రాసుకున్నాడంట. అభిషేకం ఆయన మీదకి రాలేదు. హైదరాబాదులో ఒక సేవకుడు ఉన్నాడంట. ఆయనకి ఫోన్ చేసి, తమ్ముడు ఎంత ప్రార్థన చేసిన అభిషేకం రాట్లా, ఏంటి కనిపెట్టి చెప్పన్నాడంట. అన్న ఒక అరగంటలో చెప్పేస్తా గంటలు అని చెప్పి మోకరించాడంట. ప్రార్థన చేసి వెంటనే చెప్పాడంట. దేవుని స్తోత్రం. అన్నా మీరు ఏం చేస్తారంటే, కారణం ఏంటి, మీరు ఒక ఆర్టికల్ ఎవరో రాసింది ఆ పుస్తకంలో వేశారు, కింద మీ పేరు రాసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అభిషేకం వెంటనే ఒప్పుకున్న తర్వాత అభిషేకం ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయనకి చెప్పిన ఆయన ఏమయ్యాడు తెలుసా, వ్యభిచారంలో పట్టబడిపోయాడు. ఎంత అభిషేకం కలిగిన వాడు తెలుసా, గంటలో చెప్పేస్తా అంటాడు, మోకరించి ఏదైనా చెప్పగలిగిన వాడు. అలాంటి వ్యక్తి వ్యభిచారంలో పడిపోయాడు, లోకంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. అభిషేకం రావటం చాలా తేలికే, నమ్మకముగా నిలబెట్టుకోవడం కష్టం అంట. దేవుని స్తోత్రం. నమ్మకముగా ఉండాలి, అస్సలు చల్లారిపోకూడదు. హల్లెలూయా. రోజు మండుతూనే ఉండాలి. ఎక్కడని జారిపోయిన మాట వల్ల పరిశుద్ధాత్మ తెలుసా, చిన్న మాట అంటే చాలా బాధపడతాడట ఆయన. దేవుని స్తోత్రం. క్యాథలిన్ కుర్లిన్ అని చెప్పేసి దైవ సేవకురాలు ఏం చెప్తే తెలుసా, స్టేజ్ మీదకి రాగానే నా పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచుకుడి. ఆమె ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మాట్లాడదు, పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. ఎదుగు మీరు మాట్లాడొద్దు, మీరు స్తుతిస్తూనే ఉండండి, మీరు ఆరాధిస్తూనే ఉండండి, ప్రభు వైపు చూస్తూనే ఉండండి. ఇదిగో నవ్వొద్దు, హేళన చేయొద్దు. పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వాడు. నా పరిశుద్ధాత్మ దేవుని బాధపరచొద్దు. హల్లెలూయా అని ఏడుస్తూ చెప్తుందంట. దేవుని స్తోత్రం. ఆమె ద్వారా రక్షించబడిన వాడే ఆయన చూసే దైవ సేవకుడు బెన్నిహిన్ గారు. హల్లెలూయా. బలమైన సేవకుడు, ఈరోజు ప్రపంచంలో బహుబలంగా వాడబడుతున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఆయన జీవితంలో కూడా చాలా సున్నితమైన వాడని చెప్తాడు. ఎందుకంటే ఒకరోజు పరిశుద్ధాత్మకు విలువ ఇవ్వకపోతే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రాలేదంట. దేవుని స్తోత్రం. విదేశాలు ఎలా ఉంటుందో తెలుసండి, ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు, తిండికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ముందు తిండికి మానేయండి జాగ్రత్తగా. తిని మోకరితే విజయం పొందుతాం వాస్తవమే, కానీ ఉపవాసం చాలా బలమైంది. కానీ విదేశాల్లో ఎలా ఉంటారో తెలుసా, తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట. ఫ్యామిలీతో కూర్చొని గంటల తరబట్టడానికి ప్రాధాన్యత ఇస్తారంట. అయితే ప్రియమైన ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఎన్నిసార్లు వచ్చి పిలిచినా ఆయన వెళ్ళలేదు. భోజనం చేసి అంతా ముగించి రూమ్లోకి వెళ్తే రూమ్ అంతా చీకటి అంట. రూమ్ అంతా ఎలా ఉంది, చీకటి. అసంతృప్తిగా ఉన్నాడు. మీటింగ్కి అలా వెళ్ళాడు, ఏమి జరగట్ల మీటింగ్లో. చాలా వేదనతో ఉన్నాడంట. ఆ రాత్రి అంతా నిద్రపోలేదంట. ప్రార్థిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నన్ను క్షమించు. అందుకే దావీదు అంటాడు తెలుసా, తన కీర్తనలో 51వ కీర్తనలో ఏం చెప్తాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకు, దూరము చేయకు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే, ప్రేమ నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలి, నమ్మకముగా. దేవుని స్తోత్రం. ప్రేమ దేవుడు మొదటిగా ఆయనకు అనుకూలముగా మారు, ఇష్టకరంగా మారంట. ఎవరిని బాధపరచు, ఏ మనుషుల్ని బాధ పెట్టొద్దు. హల్లెలూయా. నీ మాట బాధపరచబడుతుందేమో, మాట వినగానే సరి చేసుకోండి. దేవుడు నీతోనే మాట్లాడుతుండేమో, సరి చేసుకోండి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మూడోదిగా యథార్థత చెప్తున్నాడు. యథార్థవంతుల గురించి మాట్లాడుతున్నాడు. యథార్థం నేనేం చేస్తుంది, వృద్ధి చేయబోతుందంట. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మనం చూచినప్పుడు, ఇందాక మనం గమనించినప్పుడు ఏం చెప్తున్నాడండి, యథార్థవంతులకు ఏం చేయబోతున్నాడు దేవుడు, మార్గమును. ప్రేమిందని చదువున్న మాట ఒకసారి మరలా, త్రోవ చూపును. హల్లెలూయా. చదువునా. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఇప్పుడు మీరు గమనించండి, యథార్థవంతులు యథార్థత ఏం చేస్తుంది, వర్ధిల్ల చేస్తుంది,
దీవిస్తుంది, వృద్ధి చేస్తుంది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును. దాని స్తోత్రం. ఈ పక్క వారితో మాట చెప్పి వారి చెవుడెక్కిపోవాలి. హల్లెలూయా చెప్పండి, చెప్పండి అమ్మా. యథార్థవంతుల యథార్థత వారికి మార్గము చూపును. హల్లెలూయా చెప్పరా గట్టిగా కొట్టి చెప్పండి. దేని స్తోత్రం. యథార్థవంతుల యథార్థత వారికి మార్గము చూపును గాక. కొట్టమండి, అలా కొట్టకూడదండి. అన్నీ మీరే చెప్తారు, మీరు వద్దంటారా? దేవుని స్తోత్రం. ఇప్పుడు మార్గాలు చూపుతాయంట. మార్గము లేని చోట చెప్పాలి గట్టిగా. మార్గము అంటే మార్గం ఉందా? యేసేపుకి ఏమైనా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. దానియేలుకి ఏదైనా మార్గం ఉందా? చెప్పాలి. ఏదైనా మార్గం ఉందా? నెహెమ్యాకి ఏదైనా మార్గం ఉందా? చూడండి, గమనించుకోండి. దావీదికి అసలు ఏ మార్గమైనా ఉందా? అవకాశం ఉందా రాజు అవడానికి? యథార్థవంతుల యథార్థత వారిని త్రోవ చూపును. హల్లెలూయా. నువ్వు చెరసాలలో ఉన్నా, ఎక్కడ సముద్ర అగాధములో ఉన్నా, అగ్ని గంధకాలలో ఉన్నా, ఇగో సింహాల బోనులో ఉన్నా, ఇగో నువ్వు ఎక్కడ ఉన్నా, దేవుడు నిన్ను విడిపించి బయట తీసుకురాబోతున్నాడా? నిన్ను వృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. నిన్ను జయములోనికి తీసుకురాబోతున్నాడు. నిన్ను విజయములోకి తీసుకురాబోతున్నాడు. అంటే యథార్థవంతుల యథార్థత వారికి మార్గము చూపబోతుంది. హల్లెలూయా. వారు తప్పించబడబోతున్నారు, వారు బయటికి రాబోతున్నారు, వారు విజయాన్ని చూడబోతున్నారు, వారు ఆశీర్వదించబడబోతున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే ఈరోజు మన జీవితాల్లో మీరు చూస్తే కీర్తనలు 51:7 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 51:7 చదవండి. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. హిమము కంటెను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చూడండి. యథార్థవంతులు ఏం వినబోతున్నారు? ఉత్సాహ సంతోషములు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. ఇప్పుడు అందుకే అన్నాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు మార్గము లేదు, కానీ నీ యథార్థత ఏం చేయబోతుందంటే మార్గాన్ని కలగ చేయబోతుంది. ఏమి జరగడానికి అవకాశం లేదు, వృద్ధి పొందడానికి అవకాశం లేదు, దీవించబడడానికి అవకాశం లేదు, ఆశీర్వదించబడడానికి అవకాశం లేదు, తగ్గడానికి రోగం తగ్గడానికి అవకాశం లేదంట. రోగం తగ్గడానికి అవకాశం లేదు, ఉద్యోగం రావడానికి అవకాశం లేదు, వివాహం జరగడానికి అవకాశం లేదు, గర్భఫలం రావడానికి అవకాశం లేదు. కానీ యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును. హల్లెలూయా. దావీదు అగాధంలో ఉన్నాడండి. కీర్తన 23లో చూశారు ఎప్పుడన్నా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ భయపడను, నీవే నా దొడ్డి కర్రయు నా దండము. హల్లెలూయా. చూడండి, గాఢాంధకారము అంటే నీ పక్కోళ్ళు ఎవరో కనబడరు. ఎవరైనా కనబడతారా? ఎవరు కనబడరు. కానీ ఏం చేయబోతుంది తెలుసా? యథార్థవంతులను ఖర్జూర వృక్షం వలె మొగ్గ వేయబోతున్నారు, బలాభివృద్ధి పొందబోతున్నారు. ద్వారము లేని చోట ద్వారాన్ని కలగ చేస్తాడు. దేని స్తోత్రం. ద్వారం ఉన్న చోట ద్వారాన్ని మూసేస్తాడు. హల్లెలూయా. శత్రువు వస్తుందనుకోండి, ద్వారాన్ని మూస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ద్వారం మూయబడింది, అగాధం, ఎవరు తెరవలేరు, ఎవరు దీవించలేరు, ఎవరు ఆశీర్వదించలేరు, ఎవరు వర్ధల చేయలేరు. ఈ రాత్రి రీతి చెప్తున్నాడు, నేను నిన్ను తీసుకువెళ్ళి అత్యున్నతమైన ఎత్తులో పెట్టబోతున్నాను. నీ నీడకు అందరు రాబోతున్నారు, నీ నీడకు అందరూ వచ్చి పోషించబడబోతున్నారు.
హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, యథార్థవంతులను దేవుడు వృద్ధి చేయబోతున్నాడు. వారు పూనుకునే సర్వ ప్రయత్నములలో, వారు పూనుకుని ఉన్న మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ రోజు నుంచి దేవుని స్తోత్రం, అందులో వృద్ధి కలుగునుగాక, జయము కలుగునుగాక. నేను ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకి బాగుంటలేదు, అక్కడ బాగుంటలా, ఇక్కడ బాగుంటలా, వాళ్ళకి జరగట్లా, నాకు జరగట్లా, అన్నీ ఆగిపోతున్నాయి. కాదు, నీవుంటేనే అక్కడ దీవెన. దేవుని స్తోత్రం. నీవుంటేనే అక్కడ ఫలభరితం. హల్లెలూయా. నీవుంటేనే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. నీవుంటేనే అక్కడ విజయం. హల్లెలూయా. మొదట నువ్వు చేసుకోవాల్సిన పని ఏంటంటే యథార్థత, ఆయనకు అనుకూలత, నమ్మకం. దేవుని స్తోత్రం. అందుకే యోబు 200 దీవించబడ్డాడు, దావీదు 1100 దీవించబడ్డాడు. హల్లెలూయా. 1+10 11. హల్లెలూయా. అతని దగ్గర దొంగిలించింది, శత్రువుల దగ్గర పత్తి తీసుకొచ్చాడు. ఒకటి పట్టుకెళ్తా ఏం చేసుకొచ్చాడు? అమాలేకుల పని ఏంటి? అందరి దగ్గర దోచుకోవడమే. దోచుకుందంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. దావీదు దోచుకెళ్ళారు పాపం తెలియక. ఎవరిదే? సాతాను గడికి తెలియట్లా. వచ్చి దగ్గర దోచేసుకున్నాడు, లాక్కెళ్ళిపోతున్నాడు. వడ్డీ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో, రకరకాల రూపంలో దోచేసుకుంటున్నాడు. అన్నాడు అన్ని రకాలుగా. ఎందులో అండి? ఆరోగ్య విషయం చూస్తే అనారోగ్య విషయంలో దోచుకుంటున్నాడు. ప్రతి పరిస్థితిలో ఏం చేస్తున్నాడంటే నీ యొక్క అప్పుల విషయంలో, నీ యొక్క పంట విషయంలో, నీ కలిగిన వ్యాపార విషయంలో రకరకాలుగా దోచేసుకున్నాడు. వాడికి తెలీదు. ఒక రోజున వెళ్ళబోతున్నావు. దేవుని స్తోత్రం. 1+10. హల్లెలూయా. 11 నీ ఇంట్లోకి రాబోతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజే వచ్చునుగాక. ఇప్పుడే సకల విజయ, సకల ఆశీర్వాదాలు చూచేదవగాక. అన్ని విషయాలు విజయాన్ని పొందుదువుగాక. దేవుడు అన్నాడు, ప్రతి విషయంలో నీవు వృద్ధి పొందుదువుగాక. నువ్వు ప్రయత్నించిన ప్రతి దాంట్లో నీకు వృద్ధి కలుగునుగాక. అందుకే దేవుడు అంటున్నాడు, వృద్ధి పొందాలని నీకు ఉందా అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆయన అనుకూలంగా మారిపో. దేవుడు ఏం చేశాడు? బాబు ఇక్కడే ఉండు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏసేపును కొట్టారు, ఏమన్నా మౌనంగా ఉన్నాడా? నీకు నాకలా లోరేసి పడిపోయాడా? చెప్పాలి. సాత్వికుడు. దేవుని స్తోత్రం. మౌనంగా ఉన్నాడంట. గోతులో పడేశారు, మౌనంగా ఉన్నాడంట. ఐగుప్తులు అమ్మేశారు, వార్తలు మౌనంగా ఉన్నాడంట. పోతుప సంతలో పెట్టి నిలబెట్టి ఐగుప్తులు అమ్ముతుంటే పోతుపరు కొనుక్కున్నాడంట. పోతుపరు తీసుకెళ్తున్నాడు ఇంటికి. వాళ్ళ ఇంటికాడ దాసునిగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. తీసుకెళ్ళి ఆ ఇంట్లో యజమానుడిగా చేశాడు, మౌనంగా ఉన్నాడు. రేపిస్ట్ అని ముద్ర పడింది, మౌనంగా ఉన్నాడు. తీసుకెళ్ళి చెరసాల పడేశాడు, మౌనంగా ఉన్నాడు. ఏం మాటలా? చెరసాలలో నుంచి పరలోకం నుంచి ఒక కబురు వచ్చింది. దేవుని స్తోత్రం. ఉత్తరం రాసి పంపించాడు. హల్లెలూయా. ఎవరికి ఉత్తరం? డైరెక్ట్గా ఏసేపుకి ఇవ్వాలా? ఏసేపుకి ఎవరికి ఇచ్చాడు ఉత్తరం? ఫరోకు రాశాడు. ఫరో నా కుమారుడా, నేను నీకు కలుస్తున్నాను. దేవుని స్తోత్రం. 5 ఎడ్లు బయటికి రాబోతున్నాయి. మరలా 5 చెప్పాలి, 7 ఎడ్లు. ఎన్ని? చిక్కిపోయినవి మొదట వచ్చినాయా, బలిష్ఠవి వచ్చినాయా? చెప్పండి. బలిష్టమైనవి 7 వచ్చినాయి. హల్లెలూయా. మొదట బలిష్ఠవి వచ్చినాయండి, చిక్కిపోయినవి రాలా. మరలా ఇంకోటి ఏం చూపించాడు? 7 బలిష్టమైన వెన్నులు చూపించాడు. దేవుని స్తోత్రం. రెండింటిని చూపించాడు. మరలా అదే పరోకి ఉత్తరం రాసి ఏమన్నాడంటే, ఇగో చిక్కిపోయిన 7 ఎడ్లను, చిక్కిపోయిన 7 వెన్నెలను చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యగారికి ఉత్తరం రాశాడు కానీ ఉత్తరం చదివాడు కానీ ఉత్తరం అర్థం తెలియట్లా. మీకు కూడా చాలా ఉత్తరాలు రాస్తున్నాడు దేవుడు. కళల ద్వారా వస్తున్నాయి, దర్శనాల ద్వారా వస్తున్నాయి. ఉత్తరాలకు అర్థాలే తెలియట్లా. హల్లెలూయా. తెలిసిన మెసేజ్లు పంపుతున్నాడు. దేవుని స్తోత్రం. డైరెక్ట్గా ఫోన్ చేయట్లా, ఎందుకంటే మీరు అనుకూలంగా లేరు ఆయనకి. ఏదో కొద్దిగా అటు ఇటు ఉన్నారు కాబట్టి మీకు దర్శనాలు, కళలు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తరం పరోగు పంపితే అది చదివి దాని అర్థాన్ని ఎవరు చెప్పలేరు. చెప్పగలిగింది ఎవరు? అయితే యోసేపు. హల్లెలూయా. రాజుగారు పానదాయకుడు ఇప్పుడు అందిస్తున్నాడు. అయ్యా నాకు తెలుసు అన్నాడు. నీకు ఎలా తెలుసురా అన్నాడు. అంటే చెరసాల్లో ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతడు హెబ్రీయుడు. హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడు నాకు సాక్ష్యం. నన్ను పడుకుంటే నాన్న దేవుడు నన్ను పిలిచాడు. ఎలా అంటే హెబ్రీ పురుషుడా అని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఆయన ఉద్యోగాన్ని అన్ని వదిలేసి సేవలోకి వచ్చాడు. హల్లెలూయా. అన్నీ వదిలేసి సేవలోకి వచ్చాడు. చాలా కఠినంగా ఉంది ఇప్పుడు కూడా పరిస్థితి సేవ. కానీ
నన్ను హెబ్రీ పురుషుడు అని పిలిచాడు నాన్న దేవుడు. ఒక్క మాట పట్టుకుని సేవకు వచ్చాడండి. నిలబడ్డాడు. అప్పుడులోనే ఇంచుమించు 50,000 రూపాయల శాలరీ. ఆ శాలరీ వదిలేసి సేవలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అన్ని విషయాల్లో ఎండిపోయాడు, ఆయన భయపడలా. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, యోసేపు హెబ్రీయుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ హెబ్రీయుడికు అన్నీ తెలుసయ్యా. ఆయన రాగానే పరో కొత్త వస్త్రాలు, కొత్త బండి, 2 దండం అన్నీ ఇచ్చి అయ్యగారిని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోటకు రాగానే ఏం చేశాడు? వచ్చి రాగానే పరో అడుగుతున్నాడు. పరో ఏమని అడుగుతున్నాడు అంటే, ఇదిగో ఈ కళకు అర్థము చెప్పగలవా అంటే ఏం చెప్పాడండి? నువ్వైతే నేనైతే ఏం చెప్పాను? నేను చెప్పేస్తాను, చెప్పండి నేను చెప్పేస్తాను. నేను కూడా అలాగే అంటాను. కాదు మీకు ఎందుకు అక్క, మీరు చెప్పండి నేను చెప్పేస్తా అని పరిగెత్తుకుని వచ్చారు ముగ్గురు. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. నిజంగా ఇప్పుడు ప్రభు మీతో చెప్తున్నాడు, నా దేవుని వల్ల నేను చెప్పగలను. హల్లెలూయా. ముందు ఎవరిని పెట్టాలి? మీరు పెట్టరు. ముందు మీ గర్వాన్ని పెడతారు, మీ కోపాన్ని పెడతారు, మీ అహంకారాన్ని పెడతారు, మీ అసూర్యం పెడతారు, మీ డాంబికట్టాన్ని పెడతారు. చాలా జాగ్రత్త. దేవునికి నచ్చింది అదే, దేవునికి అనుకూలంగా మారండి. హల్లెలూయా. అంతా దేవుని శక్తితో ఉన్న యోసేపు ఒకే మాట అన్నాడు, వెళ్ళి ఏమని చెప్తుంది తెలుసా పరోకి? నా దేవుని వాళ్ళని చెప్పగలను. దానియేలు కూడా అదే చెప్పాడు, అయ్యా నా దేవుని వాళ్ళని చెప్పగలను, ఈ రాత్రి నాకు సమయం. కానీ యోసేపు సమయం అడిగాడా? దానియేలు అడిగాడు కానీ యోసేపు అడగలా. కలబాబు వెంటనే చెప్పేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే చెప్పాడు. హల్లెలూయా. 5 ప్రార్థన చేస్తే 4 ప్రార్థన దానియేలు చెప్పాడు. కానీ యోసేపు వెంటనే, అంటే ఎంత యథార్థవంతుడు చూడండి. చిన్న వయసు నుంచి కళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. కళ్ళకు అర్థాలు తెలుస్తున్నాయి. దేవుని స్తోత్రం. చిన్న వయసు నుంచి కళలు కని దర్శనాలు కని ఉన్నారు. కానీ అద్దాలు తెలియట్లా మీకు. అద్దాలు ఈ మామూలు అద్దం చూసుకోమంటే గంటల తరబడి చూసుకుంటారు. ఓకే, మేకప్లు కొట్టుకుంటాకే. ఈ బైబిల్ అద్దం చూడండి, అన్నీ తెలిసిపోతాయి మీకు. దేవుని స్తోత్రం. తెలిసే లేదా? బైబిల్ చదవాలి. హల్లెలూయా. అన్నీ మానేసి కూర్చున్నారు మీరు. నిజంగా మీ గుండె మీద చేసి చెప్పండి, దేవునితో గడుపుతున్నారా? దేవునికి అనుకూలంగా ఉన్నారా? దేవునితో నమ్మకంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నారా? ప్రభు సన్నిధిలో చూడండి, ఆయన ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? ఎవరో ప్రేమించరండి. ఆయన ప్రేమించినట్లు ఎవరు నిన్ను ప్రేమించరు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నీ సర్వ ప్రయత్నములో వృద్ధి కలగాలంటే యోసేపు నిలబడితే నా దేవుని వలన చెప్పగలను చెప్పాడు. చెప్పిన వెంటనే సర్వదేశం మీద ఎవరికి అధికారం ఇచ్చాడు? యోసేపుకు. హల్లెలూయా. హల్లెలూయా. రాజు దగ్గరికి ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చెప్పాలి. ఇప్పుడు మీరు యేసే దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళమన్నాడు? బాబు మీకు అధికారం ఇచ్చేది నా ఆల్రెడీ అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా కుమారుని దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. పాస్టర్ గారు కాదు, నువ్వే. యేసేపు అంటే ఎవరు చెప్పాలి? నీవు నేనే. ఇప్పుడు యేసే దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తే నీకు అధికారం ఇచ్చాను కదా అయ్యా అన్నాడు. నీకు బలం ఇచ్చాను కదా, నీకు శక్తిని ఇచ్చాను కదా, సర్వము నీలో ఉంచా కదా, జీవమైన యేసు నీలో ఉన్నాడుగా, ఆయన మహిమ నీలో ఉందగా, ఆయన కృప నీలో ఉందగా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నీలో ఉన్నాయిగా. యేసే దగ్గరికి వెళ్తే, రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటున్నాడు యోసేపు దగ్గరికి వెళ్ళండి. పోషించేది ఎవరు చెప్పాలి? నీవు నేను, మనందరము కూడా. నీ దగ్గరికి వచ్చిన వాడిని నువ్వేం చేస్తున్నావు? బలపరుస్తున్నావా? స్థిరపరుస్తున్నావా? ఈరోజు పోషించేది నీవే. వాక్యము చేత, అభిషేకము చేత, ఆత్మ చేత, బలము చేత, ఆరాధన చేత, అన్ని విషయాలలో నీవే నిలబడాలి. దేవుని స్తోత్రం. నీ కుటుంబాన్ని పోషించేది నీవే. ఇంకా నీ కుటుంబం ముందు నువ్వు నిలబడలేని వాడిగా ఉన్నావేమో. ఆ 2 దేశాలను ఎవరు పోషించారు? యోసేపే. రాజు దగ్గరికి వెళ్ళిన రాజు చెప్తున్నాడు, యోసేపు యొద్దకు వెళ్ళండి. ఎవరి యొద్దకు? యోసేపు యొద్దకు వెళ్ళండి. హల్లెలూయా. ఈ రాత్రి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా ఉన్నావు? అనుకూలంగా ఉన్నావా? ఎలా ఉన్నావు చెప్పాలి? అనుకూలంగా ఉన్నారా? దేవునికి అనుకూలమైన వారు ఏమంటే దావీదు నా హృదయానుసారి. హల్లెలూయా. దావీదు హృదయమునకు నేనే తాళము చేయి వేశాను. దేవుని స్తోత్రం. ఈరోజు దేవునికి అనుకూలంగా ఉంటే
నీకు అన్ని అనుకూలంగా మారిపోతాయి. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా, నువ్వు లేకుండా ఏది జరగదు. నువ్వు ఉంటేనే అక్కడ అన్నీ జరుగుతాయి. దేవుని స్తోత్రం. నువ్వు ఉంటేనే అన్ని విజయాలు అనుకూలంగా మారిపోతాయి. అయ్యా ఇది అనుకూలంగా లేదు కదా, అనుకూలంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం. ఎలా జయించాలి? అనుకూలంగా జయించగలవు. ఇది కష్టంగా ఉంది కానీ అన్నీ అనుకూలంగా మారిపోతాయి. నీవు దేవునికి అనుకూలంగా మారుతాయి. నమ్మకముగా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు వర్ధల చేయబోతున్నాడు. నిన్ను బహు ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కించబోతున్నాడు. యథార్థతగా ఉంటే నీవు సర్వ ప్రయత్నములో ఏం చేస్తానండి? వృద్ధి కలగబోతుంది. ప్రతి విషయంలో ఏం కలగబోతుంది? ఏం చెప్పాడండి హిజ్కియాతో? చెప్పండి, ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? అతడు పూనుకుని ఉన్న సర్వ ప్రయత్నములు యందు వృద్ధి కలుగును. ప్రవచించిన పక్కన వారు ఎవరైనా సరే ప్రవచన గట్టిగా. మీరు పూనుకుని ఉన్న సర్వ ప్రయత్నములు యందు వృద్ధి కలుగునుగాక, విజయము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, జయము కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక, అన్ని విషయాలు వృద్ధి పొందుదురుగాక. నువ్వు ఎందులో అయినా సరే మొదట నువ్వు అడిగేది ఏంటంటే దేవునితో, అయ్యా పూనుకున్నదేంటి? ప్రార్థనలో పూనుకో, వాక్యంలో పూనుకో, మోకాల అనుభవంలో పూనుకో, ఉపవాసంలో పూనుకో, దేవునితో నడవడంలో పూనుకో, మాట్లాడటంలో పూనుకో. ప్రతి దాంట్లో ఇందులో వృద్ధి పొందితే చాలు. మనం అన్ని విషయాల్లో వృద్ధి పొందుతాం. హల్లెలూయా. ఒక్కడే అడగండి, యేసయ్యా నీలో నేను వృద్ధి పొందాలి. దేవుని స్తోత్రం. ప్రార్థించుకుందాం. మీ కొద్ది వాక్యం దేవుడు తన వినుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రియుడా, రకబాబా చేవిడాని స్నేహితుడా, యేసయ్యా ఓ నా ప్రియుడా, ఖరరరరర చేవిడాని స్నేహితుడా, హెచ్చింప తగ్గింప పడినప్పుడు తోడు ఉంటున్న స్నేహితుడా, హెచ్చింప తగ్గింప పడి తోడు హితుడా, సన్న సిల్లైన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకున్నావు. సన్న సిల్లైన వేళలలో రిఖరరర ప్రేమతో నన్ను హత్తుకున్నావు. కలవర పడుచున్న సమయములో కన్నీరు తుడాచవా. యేసు నామం సుందర నామం, మధుర బాబా శకరరర ఓ రియా ఖరబల్ శందరరరర ఓ లహతల రకతరరరర నామం, మధుర నామం, అందమైన నామం. యేసుని కొందనాలయ్యా, బలమైన అభిషేకం నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు కొందనాలు. నువ్వు పూనుకున్న సర్వ ప్రయత్నములో నువ్వు ఏ విషయం అయితే పూనుకుంటున్నావో ఇది చేయాలి, అందులో నీ వృద్ధి చూడబోతున్నావు. నీ పనిలో, నీ చేతి పనిలో, నీ వ్యాపారములో, నీ యొక్క ఉద్యోగములో, నీ కుటుంబములో, నీ బిడ్డల జీవితాలని, పొలాలలో, నీ సంఘములో ఆయన నిన్ను వృద్ధి చేయునుగాక, ఆస్వరించునుగాక, సర్వ ప్రయత్నముల యందు వృద్ధి కలగ చేయనుగాక. నువ్వు పూనుకున్న సర్వ ప్రయత్నముల యందు ఆయనే నీకు తోడైండునుగాక, ఆయనే వృద్ధి కలగ చేయునుగాక.
ఇదిగో నమ్మకముగా ఉండు, ఆయనకు అనుకూలముగా ఉండు, ఆయనకి ఇష్టకరముగా, ఆయనకు అనుకూలముగా, ఆయనకు అనుకూలముగా జీవించు. నీవు అనుకూలముగా ఉండగలిగితే ఆయన నిన్ను వృద్ధి చేయబోతున్నాడు. ఆయన నిన్ను వృద్ధి చేయబోతున్నాడు. ఆయన యందు నమ్మకముగా ఉంటే నేను వృద్ధి చేయబోతున్నాను. ఆయన యందు యథార్థముగా ఉంటే నేను వృద్ధి చేయబోతున్నాను. రాత్రి బాబా ఇప్పుడే మొదలవునుగాక, ఇప్పుడే వృద్ధి కలుగునుగాక, ఇప్పుడే విజయము కలుగునుగాక, ఇప్పుడే ఆస్వరించబడునుగాక, ఇప్పుడే అన్ని విషయాలలో దేవుడు నిన్ను దీవించునుగాక. పరిశుద్ధుడా, నీ బిడ్డలందరినీ దీవించున్నాడు. అత్యున్నతమైన కార్యాలు, నీ మహిమ, ఉన్నతమైన దీవెన నీ బిడ్డల మీద ఉంచండి. ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని, ఇక్కడ కూడిన వారందరినీ దీవించు. క్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.